మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాపవాక్యములు 3వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి భాగమని ఎంచుకున్నప్పుడు ప్రతిదానిలో ఆయనకు అధికారము ఉండాలి. అది నీ జీవితం పైన, అది నీవు నివసించే ఇంటిపైన, నీవు తిరిగే మనుషులపైన, నీవు చేసే జాబ్ అయినా వ్యాపారమైనా, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన అధికారం ఉండాల. ఆయన అధికారం లేకోకుండా నువ్వు ఏది కూడా చేయకూడదు. అప్పుడు నువ్వు ఆయనను భాగమని ఎంచుకున్నావని ఎవరైనా చూస్తే నమ్ముతారు. అలా కాదు, ఆయన భాగమని మనం ఎంచుకుంటాం, కానీ ఆయనకు అధికారం ఇవ్వం. మన ఇష్టం ప్రకారమే మనం చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవునికి భాగం ఇచ్చావా? నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో దేవుణ్ణి అడిగి ఏదైనా చేసేవాడిగా ఉన్నావా? దేవుడు సరే అంటే చేసేవాడిగా ఉన్నావా? దేవునికి నచ్చితేనే చేసేవాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించాల. అది ఏదైనా, ఒక ఫంక్షన్ అయినా సరే, ఒక వ్యాపారమైనా సరే, అది ఒక ప్రార్థన కూడికైనా సరే. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనం ఆయనను ఇష్టపడే బిడ్డలుగా ఉండాలి. మనం ఆయన భాగమని ఎంచుకునే బిడ్డలుగా, భాగమని ఎంచుకున్న తర్వాత ఆయనకు అన్నిటిపైన అధికారం ఇచ్చిన వారిగా మనం గనక ఉంటే మన జీవితం ఫలిస్తుంది, మన జీవితం సంతోషంగా మారుతుంది. ఆమేన్. ఖచ్చితంగా ఆయనను ప్రతి పనిలో భాగమని ఎంచుకొని ఆయనకు అన్నిటిపైన అధికారం ఇచ్చి మనం దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి దానిలో భాగమని ఎంచుకొని నీకు అధికారం ఇచ్చి మేము నీ మీద నమ్మకంతో బ్రతికే బిడ్డలుగా మాకు జ్ఞానమును, శక్తిని, బుద్ధిని, వివేకమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.